హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఇంకొక రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ సెటప్ చేశాము ఒక క్లయింట్కి. సో ఈ సెటప్ని ఎలా చేశాను ఏంటి అన్నదంతా ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీరు నా కామెంట్స్లో చెప్పండి. వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. నేను మీ సౌజన్య. ఎప్పట్లాగే కిందన బేసెస్ పెట్టుకుని హెవీ బేసెస్ సైడ్ పోల్స్ పెట్టుకుంటున్నాను. సో ఎక్కడైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో సో ముందునే మనం చూసుకుని ఆ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా పోల్స్ని అట్లీస్ట్ 8 to 10 feet ఉండేలా చూసుకోవాలి. సో సెంటర్ పోల్ని నేను 10 feet ఓపెన్ చేసుకుని ఫస్ట్ నేను రాడ్కి ఆ క్లాత్ని పెట్టుకున్నాను. సో క్లాత్ని పెట్టుకున్న తర్వాత మీరు సైడ్ పోల్స్ దాకా మిడిల్లో అంతా కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా మీరు రాడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు నేను ఏదైతే ఓపెన్ చేశానో అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో మీకు ఏమన్నా పోల్స్ను మీరు కొంచెం దగ్గరగా కానీ అలా ఏమన్నా పెట్టారు అని అనుకుంటే మీరు కొంచెం బేసెస్ని కొంచెం జరుపుకొని మళ్ళీ పోల్స్ని కొంచెం జరుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా నేను మొత్తం అంతా అయిన తర్వాత స్టీమర్ని ఆన్ చేసుకుని స్టీమ్ చేసుకుంటున్నా. ఇది పర్సనల్ విష్. ఇది కానీ ఎవరన్నా నా దగ్గర నుంచి కానీ తీసుకెళ్తే వాళ్ళు కానీ ఐరన్ కానీ స్టీమ్ కానీ చేయాలి అని అనుకుంటే మాత్రం హై హీట్ మాత్రం పెట్టద్దు. లో హీట్లో జస్ట్ టచ్ అయితే చేయొద్దు. కొంచెం దగ్గరగా తీసుకొచ్చి దాన్ని ఆ స్టీమ్ క్లాత్కి వెళ్ళేలా చూడండి. సో నేను వెనకాలకి బ్రాకెట్ పెట్టుకొని సేమ్ ఫ్రంట్ ఎంతైతే రాడ్ ఓపెన్ చేసాం అంత రాడ్ ఓపెన్ చేసి చూసారా రాడ్కి దగ్గరగా మళ్ళీ ఆ సెకండ్ రాడ్ని పెట్టుకుని నేను మిడిల్లో ఎగ్జాక్ట్లీ మిడిల్లో వచ్చేలాగా బ్యాక్ రాడ్ ఏదైతే పెట్టామో వాటికి గ్రిడ్కి జిప్ టైస్ వేసుకొని సెక్యూర్ చేసుకోవాలి. సో నేను అట్లీస్ట్ 3 to 4 జిప్ టైస్ని యూస్ చేశాను బ్యాక్ రాడ్కి. మనకి అది సెక్యూర్గా పడిపోకుండా ఉంది అన్న తర్వాత దానికి అప్పుడు మనం గార్లాండ్స్ ఇవన్నీ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో మిడిల్లో లేకపోయినా కూడా ఒకసారి జిప్ టైస్ని అన్నీ పెట్టుకొని ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ పోల్స్ అనిపించకుండా ఈ హెవీ గార్లాండ్ని యూస్ చేశాను. సో నేను జస్ట్ పైన ఆల్రెడీ హుడ్స్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఆ రాడ్లోకి డైరెక్ట్ హుడ్ వేసేసాను. సో అలా ఈ సైడ్ పోల్స్ని కవర్ చేస్తున్నా. సేమ్ అయ్యే మోడల్ గార్లాండ్స్ని తీసుకుని మిడిల్లో కూడా గ్రిడ్కి కరెక్ట్గా ఎడ్జ్లో అంటే నేను గ్రిడ్కి డైరెక్ట్గా హ్యాండ్ చేస్తున్నాను. గ్రిడ్కి ఆల్రెడీ మెష్ లాగా ఉంటుంది కాబట్టి సో దానికి నేను డైరెక్ట్గా ఈ మిడిల్ గార్లాండ్స్ని కూడా హ్యాండ్ చేస్తున్న తర్వాత నేను గ్రిడ్ని ఆ బ్లాక్ కలర్ని కవర్ చేయడానికి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆఫ్ గార్లాండ్ని తీసుకుని ఆ గ్రిడ్ని అంతటినీ కూడా సేఫ్టీ పిన్స్ అండ్ జిప్ టైస్ యూస్ చేసి నేను మొత్తం ఆ బ్లాక్ కలర్ని అంతటినీ కూడా కవర్ చేస్తున్నా. ఆ కవర్ చేస్తున్న తర్వాత ఆ గ్రిడ్కి స్మాల్ హ్యాంగింగ్స్ని తీసుకొని గ్రిడ్ అంతా కూడా నేను నీట్గా హ్యాంగ్ అయ్యేలాగా అంటే దగ్గరగా హ్యాంగ్ అయ్యేలాగా కవర్ చేస్తున్నా. వెనకాల సేమ్ ఏదైతే మనం గ్రిడ్ని కవర్ చేసామో అదే గార్లాండ్ ఇంకొకటి తీసుకుని జస్ట్ గ్రిడ్కి బ్యాక్ సైడ్ యూ లాగా వేస్తున్నాను. అవి వేసేటప్పుడు కూడా మీరు బ్యాక్ గ్రిడ్ ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి జారకుండా ఉండాలి. దానికి గ్రిడ్కి ఆ గార్లాండ్కి మీరు ఒక జిప్ టై వేసుకుంటే మీకు ఈజీగా నిలబడుతుంది. మిడిల్లో కూడా మెష్ ఉంటుంది కాబట్టి మెష్ దగ్గర మీరు ఆ గార్లాండ్ అండ్ గ్రిడ్కి యూ షేప్లో పెట్టుకొని జిప్ టై వేసుకోవచ్చు. సో నేను ఈ ఫ్రంట్ అంతా కూడా ఈ స్మాల్ గార్లాండ్స్ చెప్పాను కదా దగ్గరగా హ్యాంగ్ చేసుకుంటున్నా. సో సైడ్ని కూడా వైట్ అండ్ రోజ్ కలర్ గార్లాండ్స్ని తీసుకుని ఆ లింక్ గార్లాండ్స్ పక్కన హ్యాంగ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి నేను సేఫ్టీ పిన్ యూజ్ చేయకుండా నేను ఆ గార్లాండ్కి నేను మాస్కింగ్ టేప్ యూజ్ చేశాను. బట్ నేను అయితే సేఫ్టీ పిన్ పెట్టి హ్యాండ్ చేసుకోమని చెప్తాను, అది ఈజీ అవుతుంది. ఇక్కడ నేను లిల్లీస్ అండ్ రోజ్ ఫ్లవర్స్ హైట్ వైజ్ అడ్జస్ట్ చేస్తున్నా. ఇవి మాత్రం మాస్కింగ్ టేప్ పెట్టి నేను
ప్లాస్టర్ వేస్తున్నాను. అప్పుడైతేనే ఈజీగా ఉంటుంది. మీరు సేఫ్టీ పిన్ పెడితే మాత్రం ముందుకి పడిపోతూ అవి ఉండవు. సో ఎంతైతే మీకు హైట్ కావాలనుకుంటున్నారో ఆ రిమైనింగ్ లిల్లీస్ అన్నీ బ్యాకెట్ పెట్టేసి మీకు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ మాస్కింగ్ టేప్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ క్లాత్ని హైట్ లేపేస్తున్న తర్వాత క్లాత్ టైట్ ఉండడానికి రాడ్కి క్లాత్కి మాస్కింగ్ టేప్ని టైట్ చేస్తున్నా. సో మాస్కింగ్ టేప్ జస్ట్ టేపే కాబట్టి క్లాత్ అండ్ రాడ్కి సైడ్ మన పోల్స్ పెట్టుకున్నాం ఆ పోల్స్కి వేస్తే స్టిఫ్గా నిలబడుతుంది. సో బోత్ సైడ్స్ మనం అలాగా పోల్స్ని కూడా కవర్ చేసేసుకొని మనం మాస్కింగ్ టేప్ వేసుకోవచ్చు. సో ఫ్రంట్ ఏమన్నా మనకి ప్రాప్స్ కావాలంటే అవన్నీ పెట్టుకొని బ్రాస్ ఐటమ్స్ మనకి పూజ అయితే పూజకి కావాల్సినట్టు, మెహందీ అయితే మెహందీ కావాల్సినట్టు ఎలా కావాలి అంటే అలాగే మీరు డెకోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఏమన్నా డెకోర్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.